రామ్ గోపాల్ వర్మని పోలీసులు అరెస్ట్ చేస్తారా చేయరా? చేయాలనుకుంటున్నారా? చెయ్యాలి అనుకోవట్లేదా? అసలు ఏం జరుగుతుంది రామ్ గోపాల్ వర్మ బ్యాక్గ్రౌండ్? ఇక్కడ పోలీసులు ఏమంటున్నారు? మేము రామ్ గోపాల్ వర్మని వెతుకుతున్నాము, అయినా దొరకట్లేదు, బృందాలుగా విడిపోయి మరీ వెతుకుతున్నాము, అయినా దొరకట్లేదు అని చెప్పేసి పోలీసులు అక్కడ వాదన. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తున్నారు? ఛానల్స్లోకి వెళ్ళి లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనివల్ల ఇక్కడ మైనస్ ఏంటి? మైనస్ ఎవరికి? పోలీసులకే కదా. ఇక్కడ పోలీసులకే సవాలు కదా. అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అని మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు చాలా మంచి వీడియోలు మన ఛానల్లో వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు రామ్ గోపాల్ వర్మ మీద కేసు అవ్వడము వాస్తవం. కేసు అయిన తర్వాత పోలీసులు ఆయన డెన్కి వెళ్ళి ఆయన కోసం వెతకడం వాస్తవము. ఆయన తప్పించుకొని బెంగళూరు అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను చెప్పేసి తప్పించుకొని తిరగడం వాస్తవము. పోలీసులు ఆయన కాంటాక్ట్ అయిన తర్వాత నేను సినిమా షూటింగ్లో ఉన్నాను, నేను రాలేను, ఒకవేళ ఇప్పుడు వస్తే ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి సో నేను డిజిటల్గా మీకు సహకరిస్తాను, డిజిటల్గా మీ విచారణకి హాజరవుతానని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ చెప్పడం వాస్తవం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఏం జరిగింది? రామ్ గోపాల్ వర్మని నేను రాలేను, సినిమా షూటింగ్లో ఉన్నాను, డిజిటల్గా అటెండ్ అవుతానని చెప్పిన రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఛానల్స్లోకి వెళ్ళి లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తే ఇక్కడ ఏమనుకోవాలి? ఇక్కడ ఛానల్స్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మా స్టూడియోలో రామ్ గోపాల్ వర్మ, మా వద్ద రామ్ గోపాల్ వర్మ ఇక్కడే ఉన్నాడని చెప్పేసి క్రియేట్ తంబనేలు క్రియేట్ చేసేసి పెడితే ఇక్కడ పోలీస్ శాఖ పరిస్థితి ఏంటి? పోలీస్ శాఖ పనిచేస్తుందని అనుకుంటారా జనరల్గా ప్రజలు, ఓటర్లు? అనుకోరు కదా. ఇప్పుడు అరెస్ట్ చేయదలుచుకోవట్లేదు, అరెస్ట్ చేయమని చెప్పేస్తే ఏ కూడా లేదు. దానికి అరెస్ట్ చేసినా చేయకపోయినా రాష్ట్రానికి ఒడిగేదేం లేదు, వచ్చేదేం లేదు. అరెస్ట్ చేస్తే పోయేది కూడా ఏం లేదు, ఆయన వల్ల ఏం లేదు. కాకపోతే ఒకనొకప్పుడు ట్రోలింగ్ చేశాడు, ఒకనొకప్పుడు ట్విట్టర్లో ఆయనకి నచ్చినట్టు అనేక రకాల విధాలుగా ఆయన చిత్రీకరించి ఫోటోలను మార్ఫింగ్లు చేసి పెట్టడం వాస్తవం, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ ఆయన అరెస్ట్ చేయడం వల్ల రాష్ట్రానికి ఇప్పుడు అభివృద్ధి ఏం జరిగిపోదు, లేకపోతే రాష్ట్రానికి ఏం ఫండ్స్ వచ్చేవు, ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి కుప్పలు డబ్బులు అయితే వచ్చేవు. మీరు ఇట్లా చెప్పడం వల్ల పోలీస్ శాఖే కదా మైనస్ అవుతుంది. జనరల్గా ఏమైంది? నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు రామ్ గోపాల్ వర్మ దీనికి సంబంధించే. అందులో ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు, సార్ పోలీసులు మీ మీద కేసు అయిన తర్వాత పోలీసులు మీ వద్దకు వచ్చిన తర్వాత మీరు సినిమా షూటింగ్లో ఉన్నాను, నేను రాలేను, ప్రొడ్యూసర్కి ఒకళ్ళు నేను వస్తే ప్రొడ్యూసర్కి నష్టం జరుగుతుంది కాబట్టి నేను వచ్చే పరిస్థితి లేను, కావాలంటే మీకు డిజిటల్గా మీ విచారణకి హాజరవుతారని చెప్పిన మీరు సినిమా తీశారని అన్నారు కదా సార్, ఆ సినిమా పేరేంటి సార్ అని అడిగారు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడు? నీకెందుకయ్యా, నేను ఎందుకు చెప్పాలి, నీకేం అవసరం, నేను చెప్పను ఏంటి ఇప్పుడు అని ఆ రేంజ్లో సమాధానం చెప్పిండి. ఇంకేంటి పరిస్థితి? ఇక్కడ మీడియా ఛానల్ పరువేముంది చెప్పండి? పోలీసులను కాదని చెప్పేసి మీడియా ఛానల్ ఆయన కూర్చోబెట్టి ఆయన హైలైట్ చేశారే. అంటే ఏమని రామ్ గోపాల్ వర్మ మా స్టూడియోలో ఉన్నాడని ఒక ఛానల్ ఒక తమ్లైన్ చూశాను నేను. మరి మీ పరువేముంది? మీకు ఎందుకయ్యా నేను చెప్పను అంటున్నాడు. మనకి ఇంకెందుకు? ఇంకొక జర్నలిస్ట్ కూడా ఒక ప్రశ్న అడిగాడు, మేము ప్రశ్నలు అడగాలి, మీరు సమాధానాలు చెప్పాలి సార్, మీరు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆధారాలు లేకుండా మీరు నాకు ప్రశ్నలు అడగండి, నాకు ఎవరు పోలీసులు అరెస్ట్ చేస్తున్నామని ఎవరు మాకు చెప్పలేదని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు కదా. ఇక్కడ పోలీసుల పరమేముంది? మరి పోలీసులు ఆయన డెన్కి ఎందుకు వెళ్ళినట్టు వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి కదా. ఇందులో ఏది వాస్తవం? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ఏదో పెద్ద టాపిక్కా, లేకుంటే ఇది పెద్ద రాష్ట్ర సమస్య, లేకుంటే పెద్ద దేశ సమస్య? అరే రాష్ట్రానికి నిధులు లేవు, రాష్ట్రానికి కంపెనీలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, రాష్ట్ర అభివృద్ధి ఏంటి, రాష్ట్ర రోడ్ల పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఉన్న రైతాంగం పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి, డిగ్రీ పుచ్చుకొని పట్టాలు పట్టుకొని తిరుగుతున్నటువంటి యువత పరిస్థితి ఏంటి, రాష్ట్రం ఎటు వెళ్తుంది, ఇన్ని వలసలు జరుగుతున్నాయి, ఈ వలసలన్నీ ఎప్పుడు బ్యాక్కి వెళ్తాయి? ఇవి కదా మనం ఆలోచించాల్సింది. రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు, రామ్ గోపాల్ వర్మని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, రామ్ గోపాల్ వర్మ మా స్టూడియోలో ఉన్నాడు, రామ్ గోపాల్ వర్మ మా దగ్గర ఎందుకు ఇదంతా సోది? ఎవరిని ఉద్ధరించడానికి? వేస్ట్ కదా, వేస్ట్ ఆఫ్ మ్యాటర్ కదా, వేస్ట్ ఆఫ్ టైం. అంటే నీకెందుకు? వాళ్ళ ఇష్టమే కాదనట్లేదు, వాళ్ళ ఇష్టమే.
కానీ బాధ్యతగా ఆలోచించాలని చెప్తున్నా నేను. లేదు మేము ఎట్లనే ఆలోచిస్తాం, లేదు మేము ఎట్లనే ఉంటాం, అయితే మీ కర్మ. మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు, రాష్ట్రాన్ని ఇంకెవడు బాగు చేయలేడు, అట్లనే ఉంటుంది. మనం ఎప్పుడు ఇట్లా వలస బతుకుల్లో బతకాల్సిందే, దాన్ని ఎవడు కాదనట్లేడు. దీని మీద నేనే వీడియోలు చేశా ఈ మ్యాటర్ పైన పాతగా, అంటే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేస్తారా చేయరు. తర్వాత నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఇది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా అని. సో మీరు కూడా ఈ టాపిక్ వదిలేస్తే బెస్ట్. కాకపోతే పోలీసులకు నేను చెప్పేది ఏంటంటే, నా పర్సనల్గా మీరు అరెస్ట్ చేయాలనుకుంటున్నారా సపోర్ట్ దాకా చేసేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఆయన అరెస్ట్ చేసినంత మాత్రం ఎవరు బాధపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. బాధపడితే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ భార్యమని, వాళ్ళ భార్య గారు, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బాధపడతారేమో. సో నా ఇదేంటంటే మీరు చేయాలనుకుంటే చేసుకోండి, లేకుంటే లేదు. కానీ ఇట్లా నాంచకండి. ఇదేం పెద్ద టాపిక్ ఏం కాదు, స్టేట్ టాపిక్ ఏం కాదు. సో అర్థమైంది అనుకుంటే దీంట్లో ప్రధాన టాపిక్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అనేది ఒక పెద్ద సబ్జెక్టే కాదు. ఇప్పుడు మన ప్రధాన సబ్జెక్ట్ ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు సంపూర్ణంగా వాడుకుంటున్నామా లేదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ కల్పన సంపూర్ణంగా జరుగుతుందా లేదా, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నిజాయితీగా న్యాయం జరుగుతుందా లేదా, ఇవి మనం ఆలోచించాల్సినవి, ఇవి మనం మాట్లాడుకోవాల్సింది, ఇవి మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాలు. రేపటి నుంచి ఈ అంశాలపైనే మన ఛానల్లో వీడియోలు వస్తాయి. అంటే ఒకరోజు రైతాంగం కోసం వస్తుంది, ఒకరోజు విద్యార్థుల కోసం వస్తుంది, ఒకరోజు మహిళల కోసం వస్తుంది, అట్లా. సో డిఫరెంట్ సబ్జెక్టుల మీద మనం రేపటి నుంచి చర్చించుకోబోతున్నాం. సో అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.